మనకి సో ఇక్కడ మనం జీసన్ నుంచి జీసన్ నుంచి డేటా క్లాస్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి చూద్దాము. సో మనకి ఇప్పుడు ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ కన్వర్టింగ్ జీసన్ నుంచి కాట్లిన్కి, జీసన్ నుంచి జావాకి. సో ఏదైనా సరే మన ఇప్పుడు ఇండివిజువల్గా ఒక యూజర్ అది డెవలపర్ రాయాలంటే చాలా కష్టపడాలి, ఎందుకంటే దీంట్లో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ అరేస్ ఉంటాయి కాబట్టి. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే ఈ జేసన్ నుంచి కాట్లిన్ డేటా క్లాస్కి కన్వర్ట్ చేస్తారు. అలాగే మనకి కాట్లినే కాదు, ఏ డిఫరెంట్ ఫార్మాట్ మీకు కావాలి ఆ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ జావా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే జేసన్ నుంచి జావా కన్వర్ట్ చేసుకోవచ్చు, జావా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, జేసన్ నుంచి కాట్లీ కన్వర్ట్ అయింది ఇక్కడ డేటా క్లాసెస్. సో ఇక్కడ మెయిన్ రూట్లో పర్సన్ ఉంటుంది, ఇది పర్సన్. తర్వాత పర్సన్లో ఏమున్నాయి, నేమ్, ఏజ్, అడ్రస్, కాంటాక్ట్. సో ఈ డిఫరెంట్ 4 ఆబ్జెక్ట్స్